తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా కొండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు. డొంక తిరుగుడు అస్సలుండదు. ఈ క్రమంలోనే దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపై ఆయన గళమెత్తారు. కేంద్రంలోని బీజేపీ హయాంలో కీలక పదవులన్నీ ఉత్తరాదికే దక్కుతున్నాయని, మరి సౌత్పై ఎందుకు ఈ వివక్ష అని ఆయన ప్రశ్నించారు. దీంతో సహజంగానే కేంద్రంలోని పెద్దలకు కోపం వచ్చింది. తెలంగాణ సీఎం రేవంత్పై మూకముడిగా మాటలు దాడి మొదలుపెట్టారు. కానీ అదే సమయంలో సీఎం రేవంత్ మాటలపై సౌత్లో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తెలంగాణ సీఎం చెప్పింది నిజమే కదా అని దక్షిణాది రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు, యూత్ చర్చించుకుంటున్నారు. అదేంటో చూద్దాం. మేధావుల మౌనం సమాజానికి ప్రమాదకరమని చెబుతుంటారు. అలాగే కీలక పదవుల్లోని వ్యక్తుల మౌనం కూడా దేశానికి ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే తమకు లభించిన పదవుల ద్వారా 10 మందికి ఎలా మంచి చేయాలో ఆలోచించాలి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి. ఏది తప్పైతే ఇది తప్పు అని చెప్పగలగాలి. ఇలా నిర్మోహమాటంగా మాట్లాడే నాయకుల నేటి తరం రాజకీయాల్లో చాలా అరుదు. ఆ అరుదైన నాయకుల్లో మొదటి వరుసలో ఉంటారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇక సీఎం రేవంత్ రెడ్డి దగ్గర డొంక తిరుగుడు మాటలుండవు. ఎవరు ఏమనుకున్నా చెప్పాలనుకున్నది సూటిగా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్లుగా చెబుతారు ఆయన. నిజం నిష్ఠూరమైన సీఎం రేవంత్ డోంట్ కేర్ అంటారు. అదే ఆయన స్పెషాలిటీ. అందుకే రేవంత్ నోటి వెంట ఏ మాట వచ్చినా అదే బుల్లెట్లా జనంలోకి వెళుతుంది. జనంలో చర్చకు దారి తీస్తుంది. అందరినీ ఆలోచింపచేస్తుంది. రేవంత్ రెడ్డి చెప్పింది నిజమే కదా అని చర్చించుకునే పరిస్థితి వస్తుంది. దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపై ఆయన మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనం. ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. కేంద్రంలో బీజేపీ సర్కార్ కొలువు తీరి 12 ఏళ్లయింది. కానీ మోదీ సర్కార్ ఏమాత్రం దక్షిణాదికి అన్యాయం చేసిందన్న విమర్శలున్నాయి. ఎందుకంటే పదవుల్లో ఎక్కువ శాతం ఉత్తరాదికే దక్కాయి. కేంద్ర స్థాయిలోని పదవులన్నింటినీ బేరీజు వేస్తే ఉత్తరాది వైపు బీజేపీ చూపు ఉందన్న మాట బలంగా వినిపిస్తుంది. దక్షిణాదికి జరుగుతున్న ఈ అన్యాయంపైనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గళమెత్తారు. మోదీ పాలనలో సౌత్ కు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని, రాష్ట్రపతి, హోంశాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రి ఈ పదవుల్లో దక్షిణాదికి ప్రాధాన్యం ఎక్కడ అని ప్రశ్నించారు. సౌత్ పై ఎందుకు వివక్ష అంటూ మోదీ సర్కార్ను నిలదీశారు రేవంత్. సీఎం రేవంత్ ఇలా మాట్లాడారో లేదో కేంద్ర పెద్దలకు కోపం వచ్చింది. కిరణ్ రిజిజు లాంటి కేంద్ర మంత్రులు స్పందించారు. రేవంత్ పై మాటల దాడికి దిగారు. మోదీ పాలనలో అలాంటిదేమీ లేదు అని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ పై మాటలపై కేంద్రం స్పందన ఎలా ఉన్నా ఆయన మాటలపై ఇప్పుడు సౌత్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన దాంట్లో తప్పేముందన్న వాదన కర్ణాటక మొదలుకొని తమిళనాడు, కేరళ, ఏపీలో బలంగా వినిపిస్తుంది. రేవంత్ రెడ్డి 100% వాస్తవమే మాట్లాడారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కీలక పదవుల్లో దక్షిణాదికి ప్రాధాన్యం లేదన్నది నిజమే కదా అన్న చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ మాటలపై పార్టీలకు అతీతంగా సౌత్ లోని నేతలంతా సానుకూలంగా చర్చించుకుంటున్నారు. యువతలో రేవంత్ సెంట్రింగ్ గా చర్చ జరుగుతోంది. ఇక సౌత్ కు జరుగుతున్న అన్యాయంపై రేవంత్ బలమైన వాయిస్ వినిపించారని, ఇదే వాదన మిగతా నేతలు కూడా లేవనెత్తాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక రేవంత్ లా గట్టిగా మాట్లాడే నాయకులను మరింత వెన్నుతట్టి ప్రోత్సహించాలన్న వాదన వినిపిస్తోంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఏపీ నేతలు కూడా రేవంత్ ను ఆదర్శంగా తీసుకోవాలన్న చర్చ జరుగుతుంది. తమ రాష్ట్రాల్లోనూ నేతలు కూడా ఈ విషయంలో గట్టిగా మాట్లాడాలని యువత కూడా కోరుకుంటున్నారు.
ఇక నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సౌత్ కంటే నార్త్ లోనే ఎక్కువ స్థానాలు పెరుగుతాయని విశ్లేషకులు చెప్తున్నారు. అదే జరిగితే సౌత్ కంటే నార్త్ లోని కొన్ని రాష్ట్రాలకే ఎక్కువ లాభం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ లాంటి 4 రాష్ట్రాల వాయిస్ పెరుగుతుంది. ఇక ఆ 4 రాష్ట్రాల్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిస్తే కేంద్రంలో అదే పార్టీ అధికారంలోకి రావడం ఈజీ అయిపోతుంది. అప్పుడు దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల గురించి కేంద్రం పట్టించుకోకపోవచ్చు. ఇప్పుడు సౌత్ గురించి పట్టించుకొని కేంద్ర పెద్దలు అప్పుడు దక్షిణాది గురించి పట్టించుకునే అవకాశాలే లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఎవరో ఒకరు దక్షిణాది నుంచి గొంతెత్తాల్సిన అవసరం అయితే స్పష్టంగా ఉందంటున్నారు విశ్లేషకులు. నిజమే కదా, ప్రశ్నించే వాళ్లే లేకపోతే పట్టించుకునేదెవరు? ఇక మొత్తంగా దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తిన వాదన 100% నిజమేనన్న వాదన వినిపిస్తుంది. ఇక నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో రేవంత్ కరెక్ట్ టైంలో కరెక్ట్ వాదన లేవనెత్తారన్న చర్చ జరుగుతుంది. అందుకే సీఎం రేవంత్ పై ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. దక్షిణాది జబ్బులి రేవంత్ అంటూ ప్రశంసిస్తున్నారు జనం.